దొండకాయ అంటే ఎవరికి నచ్చదండి. కానీ ఈ విధంగా దొండకాయ ఫ్రై అయితే చేసి పెట్టండి. ఇంకా ఎక్కువ ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ ఒక్క పొడి వేసి దొండకాయ ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది రెండింతలు పెరుగుతుంది. మా ఇంట్లో అయితే నేను ఎప్పుడు దొండకాయ ఫ్రై చేయాలన్నా కానీ ఈ విధంగానే చేస్తాను. ఈజీగా అయిపోతుంది. సో మీతో ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్లోకి మనం క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. దొండకాయల్ని రౌండ్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చేసినా కానీ పొడవుగానే కట్ చేస్తాను, అలా ఇష్టం అన్నమాట మాకు. సో ఈ విధంగా దొండకాయ ముక్కలు వేసిన తర్వాత మధ్యలో కింద నుంచి పైకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుతున్నామంటే మనకి దొండకాయ ముక్కలు అన్నీ కూడా సమానంగా ఫ్రై అవుతాయి. అంటే కిందవి పచ్చిగా పైనవి ఎక్కువ ఫ్రై అయ్యి ఈ విధంగా కాకుండా అన్నీ కూడా సమానంగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా కలుపుతూనే ఒక 10 to 15 minutes అనమాట మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ అయితే పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 to 12 minutes టైం పడుతుంది. బాగా ఫ్రై చేసుకుంటూ మధ్యలో ఈ విధంగా బ్రౌన్ కలర్కి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. డార్క్ బ్రౌన్ కలర్ అవసరం లేదండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పొడి అనేది తయారు చేసుకుందాం. మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పు, 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి, 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు కారం, 3 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఆ క్లిప్ మిస్ అయ్యింది. సాల్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఈ పొడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 months వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఏ తాలింపులోకైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వేరొక కడాయిలోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ వరకు మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని పప్పులు ఫ్రై అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ దొండకాయ ముక్కలు వేసుకొని చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. పప్పుల పొడిలో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం కలిసే విధంగా 1-2 నిమిషాలు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది తక్కువ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 1 టీ స్పూన్ వరకే సరిపోతుంది. ఇప్పుడు 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు పప్పుల పొడి అనేది వేసుకోవాలి. ఈ పప్పుల పొడి మనకి తాలింపులోకి ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సైడ్ డిష్కి మాత్రమే కాదు, అలానే రైస్లో కూడా కలుపుకొని తినేయచ్చు. పప్పుల పొడి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం ఈ విధంగా పప్పుల పొడి ఎక్కువ వేసుకొని రైస్లో కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకైతే చాలా ఫేవరెట్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. ఇప్పుడు ఈ విధంగా ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పుల పొడి వేసిన వెంటనే చాలామంది స్టవ్ ఆపేస్తారు, బట్ అలా ఆపేయకూడదు. ఎందుకంటే మనకి పచ్చి వేసుకుంటాం కదా, పచ్చెనపప్పు ఇవి ఫ్రై చేసుకోం కదా, అంత టేస్ట్గా అనిపించదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉన్నామంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా లాస్ట్లో వేయించుకున్న పల్లీలు అలానే కరివేపాకుతో గార్నిషింగ్ చేసుకున్నామంటే మనకి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీకు ఏ ఫ్రై ఇష్టం అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఆ రెసిపీని అయితే చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.